నాగేంద్ర గారు హైదరాబాద్లో వసుదైక ఫౌండేషన్ వీళ్ళు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తారు. అందరినీ హిమాలయాస్ తీసుకెళ్తారు. దాంతోపాటు జానభాగ్యరం ఈసారి ద్వారకా నివాసులు కూడా యాక్టివ్ ఉన్నారు. వారి యొక్క సందేశం 2024 ఏం చేస్తావు అది స్పెసిఫిక్. మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టిగా క్లాప్ చేసుకుంటూ, మన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ లక్ష్యం పత్రిజీనే. పత్రిజీ అంటే ధ్యానము, పత్రిజీ అంటే శాకాహారము. పత్రిజీ అంటే వ్యక్తి కాదు, అది మహాశక్తి స్వరూపం. మరి ఆ యొక్క శక్తి స్వరూపం ఏదైతే మనకి అందించిన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచడమే లక్ష్యంగా ఈ యొక్క పత్రిజీ ధ్యాన మహాయాగానికి కూడా మన విజయభాస్కర్ రెడ్డి గారి పూర్తి సహకారంతో సాంబశివరావు గారు, బాలకృష్ణ గారు, రాంబాబు గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో సిటీలో విస్తృతమైన ధ్యాన ప్రచారం చేయడం జరిగింది. మరి దానికి సహకరించిన ట్రస్ట్ మెంబర్లందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ 2024లో కూడా ధ్యాన భాగ్యనగరంలో హైదరాబాదు ట్విన్ సిటీల్లో మన పాంప్లెట్ వెళ్ళని ఇల్లు ఉండకుండా, ధ్యానం తెలియని వ్యక్తి ఉండకుండా విస్తృతమైన ప్రచారం చేయాలని చెప్పేసి మేమంతా సంకల్పించుకోవడం జరిగింది. దాని విధంగా విస్తృతమైన ప్రచారం చేస్తాం. అందులో భాగంగా మరి మేము గురుస్థాన్ అని చెప్పేసి ఎస్ఆర్ నగర్లో ఒక పిరమిడ్ మెడిటేషన్ స్పేస్ రన్ చేయడం జరుగుతుంది. దాన్ని ముందుండి నడిపిస్తున్న సంధ్యమ్మ గారు ఒక నిమిషంలో మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడాను ఇప్పుడు సార్ చెప్పినట్టు హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో మెడిటేషన్ సెంటర్ నిర్మించారు. దాంట్లో నేను ఫ్రీగా వర్క్ చేస్తూ ఉంటానన్నమాట, సర్వీసు. అట్లాగే దాంట్లో యాక్టివేషన్ ఏంటంటే మనం ప్రతి మంత్ కూడా 21 రోజు క్లాసులు జరుపుతూ ఉంటాము. 21 మంది మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ తోటి మనం క్లాసులు చెప్పిస్తూ ఉంటాము. అది కాక 1 డే వర్క్షాప్ జరుగుతూ ఉంటాయి. అది కాక ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాము. అంటే ధ్యాన ప్రచారం అంటే మనకి ధ్యాన రథం ఉంది, గురుసారథి అనేది. దాని ద్వారా మనం ధ్యాన ప్రచారం ఎంతో విస్తృతంగా చేస్తున్నాం అనమాట. అంతేకాదు మళ్ళీ ఎవరైతే ధ్యానం చేసేదాకా వస్తారో వాళ్ళకి మధ్యాహ్నం రాత్రి కూడా గురుప్రసాదం ఉంటుంది మన దగ్గర. ఎంతమంది వచ్చినా సరే, 100 కాదు 1000 మంది ఎంతమంది వచ్చినా సరే మనం గురుప్రసాదం ఉంటుంది. ప్రతి ఒక్కరు మీరు ఎవరైతే ఉన్నారో అక్కడ స్టూడెంట్స్ ఎక్కువ కాబట్టి మీ చుట్టాలు కానీ ఎవరైనా ఉంటే కనుక అక్కడ చెప్పండి. ఎస్ఆర్ నగర్లో సెంటర్ ఉంది, ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే చాలా బాగుంటుంది. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ కర్తాల ఎవరైతే ఉన్నారో ట్రస్ట్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మరి సిటీలో అందరూ సిటీ ఇన్ఛార్జ్ అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ మనం క్లాసెస్ లహరి గారి ఆధ్వర్యంలో క్లాసెస్ చేయడం జరిగింది. లహరి గారు 1 మినిట్ మాట్లాడారు. అందరికీ నమస్కారం. ముందుగా మన గురువు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో అక్టోబర్లో మనకి ధ్యాన ప్రచారం చేయాలి, కొత్తగా స్టార్ట్ చేయాలి, ఎస్పెషల్లీ సిటీస్లో. అంటే సో ప్రతి ఒక్క భాగ్యనగరంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి, ప్రతి ఒక్క వ్యక్తికి ధ్యానం వెళ్ళాలి. అలాగే పత్రిజీ ధ్యానమహాయాగం గురించి కూడా తెలియాలి భాగ్యనగరంలో ఉన్న అందరికీ అని. సో మన గురుసారథి ద్వారా సుమారు 40,000 పాంప్లెట్స్ అనేది మనము పంచడం జరిగింది. 20 ప్లేసెస్లో సప్తాహాలు జరపడం జరిగింది. సో ఎంతోమంది కొత్త వాళ్ళు రావడం జరిగింది. సో ధ్యానం చేసి వాళ్ళ జీవితాన్ని వెలుగుల్లో తీసుకొచ్చారు. సో అండ్ అలాగే జగతి తను డొనేషన్ బుక్స్ గురించి కానివ్వండి, లేకపోతే కాల్స్ చేసి డిఎంసీకి ఆహ్వానం తెలపడం జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అండ్ అలాగే నాగేంద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కిషోర్ గారు ఈ సంవత్సరం జరిగిన హైలైట్స్ని జస్ట్ 1 మినిట్లో చెప్తారు. హాయ్ మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. మనందరి కళకి కారణమైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి పత్రిజీ గారు ఏదైతే కలగన్నారో ఆ కళలో భాగంగా వసుదైక ఫౌండేషన్ అనేటటువంటి అద్భుతమైనటువంటి ఫౌండేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా గురుస్థాన్ అనేటటువంటి అద్భుతమైనటువంటి పిరమిడ్ మెడిటేషన్ స్పేస్ ఎస్ఆర్ నగర్లో రావడం జరిగింది. తద్వారా ఎంతోమంది యువత అక్కడికి వచ్చి ధ్యానం నేర్చుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభం చేసినప్పటి నుంచి 5,000కు పైగా కొత్తవారు ధ్యానం నేర్చుకున్నారు. అలానే ఒక మేజర్ ఈవెంట్స్, మెగా ఈవెంట్స్ని 3 నిర్వహించుకోవడం జరిగింది. అలానే గురుసారథి అనేటటువంటి అద్భుతమైనటువంటి ధ్యాన రథం మీరు చూసే ఉండొచ్చు. మరి దాని ద్వారా సిటీ మొత్తం కూడా ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తూ 150,000 పైగా
పాంప్లెట్స్ని పంచి ఎంతోమంది కొత్త వాళ్ళు ధ్యానం నేర్చుకోవడానికి సహకారం జరిగింది. అలానే యువత కోసం ప్రత్యేకంగా ధ్యాని భవ అనేటటువంటి కార్యక్రమం ప్రతి నెల 21 రోజులు 21 మాస్టర్స్తో ఎంతో అద్భుతంగా కార్యక్రమం జరిపిస్తున్నాం. సో దానిలో ఎంతోమంది యువత ధ్యానం నేర్చుకుంటున్నారు. వారు ఎంతో అద్భుతంగా ఆనందంగా వారు ఏదైతే జాబ్స్ కోసం ఏదైతే వాళ్ళు భయంతో ఉన్నారో ఆ భయం పోగొట్టుకొని ఈ ధ్యానం ద్వారా ఎంతో ధైర్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పిరమిడ్ మెడిటేషన్ స్పేస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెల్లవారి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ భోజనం ద్వారా కానీ ఎప్పుడు కూడా ధ్యానం ఆపకూడదని చెప్పి మనం గురు ప్రసాదం అనేటటువంటి అద్భుతమైన కార్యక్రమం పత్రి అక్కతో స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా మధ్యాహ్నం కానీ రాత్రి కానీ ఎవరు వచ్చినా కూడా గురు ప్రసాదం స్వీకరించి వారి యొక్క సాధనని అద్భుతంగా సాగించుకోవచ్చు. అలాగే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ఓకే, సో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ట్రస్ట్ నుండి మాకు కోఆర్డినేషన్ ఉంటూ ఎప్పుడు మాకు ఎంతో సపోర్ట్ ఇస్తున్న సాంబశివరావు గారు ఒక నిమిషం మాట్లాడవచ్చు. అదేవిధంగా ట్రస్ట్ నుండి మాకు ఎప్పుడు సపోర్ట్ ఇస్తున్న బాలకృష్ణ గారు. సో గురుస్థాన్ నుంచి చాలా మంచి వర్క్ జరుగుతుంది. బాగా ప్రచారం జరుగుతుంది. కొత్త కొత్త ప్లేసుల్లో పాంప్లెట్లు ఇచ్చి అక్కడ క్లాసెస్ కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంత యూత్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. మంచిగా అన్నప్రసాదం అదొకటి మంచి కాన్సెప్ట్. సిటీలో అన్నప్రసాదం అనేది ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేశారు వీళ్ళు. సో గురుస్థాన్ గట్టిగా క్లాస్ చేసుకుందాం. థ్యాంక్ యూ. వస్తైక ఫౌండేషన్ వాళ్ళు మన నాగేంద్ర మరి అందరిని కలుపుకుంటూ అన్ని విషయాల్లో సహకరిస్తూ అందరికీ ఈ ధ్యాన మార్గాన్ని ఎంతో సిటీల్లో మంచి క్లాసెస్ పెట్టేసి మరి యాగానికి ఎంతో సహకరించారు. ఇప్పుడే కాదు ఆయన ఇక్కడ ఫస్ట్ ఇక్కడి నుంచి ప్రతి కార్యక్రమానికి ముఖ్యంగా ధ్యానమా చక్రాలప్పుడు మరి సేవదాల తరపున తనే అన్నీ ఉండి భుజం మీద వేసుకుని అన్ని వర్క్ చేసేవాడు. వర్క్ అంటే ప్రాణం ఇస్తాడు. అక్కడ ఇంతకుముందు చాలా కార్యక్రమాలు చేసాం మేము నాగేంద్రతో, పత్రిగారితో కేపీహెచ్బి కాలనీలో చాలా అద్భుతంగా రమ్య గ్రౌండ్స్లో మేము క్లాస్ పెట్టించాం 2012లో. అప్పుడు వీళ్ళందరూ వచ్చి మరి రెయిన్బోల్డ్ కష్టపడి పేపర్లో పెడతాం పాంప్లెట్స్ అంత అద్భుతంగా చేశారు. వర్క్ అంటే ఎక్కడైనా సరే వచ్చేసి నేను చెప్పంగానే పనిచేస్తారు. మరి నాగేంద్రకే వస్తైక ఫౌండేషన్ పెట్టినందుకు కూడా దాని కృషిని అమోఘం. థ్యాంక్ యూ. లాస్ట్గా జశ్వంత్ గారు మాట్లాడు. అందరికీ నమస్తే అండి. పత్రి సార్ లక్ష్యమైన ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ని మనం సాకారం చేసుకోవడానికి వస్తైక ఫౌండేషన్ ద్వారా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అటువంటి కార్యక్రమాలన్నిటికీ తన్ మన్ ధన్ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇలా మనం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడానికి మీ అందరి సహాయ సహకారాలు ఉంటాయని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రచారంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేసుకుని టీం అందరూ కూడా గట్టిగా క్లాప్ చేసుకుందాము. ఎంతోమంది ఎంతో అద్భుతంగా వర్క్ చేస్తున్నారు. అందులో ప్రథమంగా వాసనకి ఒకసారి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాసన్న ఎంతో సపోర్ట్ చేస్తున్నాడు. వాసన జస్ట్ 1 minute. గురు లక్ష్యాలని ముందుకు తీసుకెళ్ళడమే గురుతర బాధ్యత. ఆ గురుతర బాధ్యత వసుదైక ఫౌండేషన్ ద్వారా నెరవేరుతుంది. అలాగే ఆ గురుతర బాధ్యత తీసుకున్న వాళ్ళందరూ కూడా గురుస్థానికి రావాలి. అందుకే గురుస్థానం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ కూడా ప్రచారంలో మరి భాగస్వాములు కావాలని మనం అందరం కలిసి మరింత హైదరాబాదు టిన్ సిటీస్లో ప్రచారం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి విజయభాస్కర్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. యువతని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ప్రచారంలో మేము పర్సనల్ కూడా ఎదగడానికి ఎంతో సహకరిస్తున్నటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి మరొక్కసారి మా టీం అందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.